తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. నాకు తెలుసు గంగా, నువ్వు చాలా బాధపడుతున్నావు. నువ్వు చాలా చాలా మంచి అమ్మాయివే. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చాలా ప్రేమిస్తాను. కానీ 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 ఏంటి బాబుగారు? నేను ఒకే ఒక్క భ్రమలో బ్రతుకుతున్నాను. మీరు నన్ను చాలా ప్రేమిస్తున్నారనే భ్రమ. కానీ ఇప్పుడు తెలిసింది అదంతా కేవలం భ్రమని. మీ మనసులో నా పట్ల ఎలాంటి ప్రేమ గాని అనుబంధం గాని లేనేలేవు. అదంతా ఒక అబద్ధం. ఇన్ని సంవత్సరాలు మీరు నన్ను ఆ భ్రమలోనే ఉంచారు బాబు. నోర్ముయ్ గంగా, నోర్ముయ్ గంగా. బుద్ధిలేందనా, నువ్వు నిరంజన్ని అలా అంటున్నావా? తనేమో నిన్ను పెంచి పెద్ద చేశాడు. వీధిలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి ఆసరా ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన అంటున్నావా? ఏమన్నావి నువ్వు? నయవంచకుడా. దాని ధైర్యం చూసావా దాని ధైర్యం? నువ్వు తనని ప్రశ్నించేంత పెద్దదాని అయిపోయావా? అడగడానికి ప్రశ్నించడానికి ఇంకేం మిగిలింది అమ్మగారు? నిజమే, బాబుగారు తీసుకొచ్చారు నన్న ఇంటికి. ఒక నిస్సహాయురాలైన అనాథ బాలికకి తన ఇంట్లో చోటు కల్పించడానికి ఆయన మొత్తం లోకాన్ని ఎదిరించారు. అందరితో గొడవ పడ్డారు. కానీ బాబుగారు అలా పోట్లాడింది నా కోసమేనా? ఈ గంగ కోసమేనా? మీరేదో గొప్ప ఆదర్శవాదినని పేరు తెచ్చుకోవడానికి ఆ పని చేశారు. ఎంతో మహాత్ముడు అనిపించుకున్నారు కదా. అందరూ మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయననండి చతుర్వేదుల నిరంజన్ గారు మానవత్వానికి ఎంతో గొప్ప ఉదాహరణగా నిలబడ్డారాయన. తల్లి తండ్రి లేని ఒక అనాథ పిల్లకి ఆశ్రయం ఇచ్చారని మెచ్చుకున్నారు. కానీ బాబుగారు, నిజం చెప్పాలంటే మీరు నన్ను అసలు ఎప్పుడు మనిషిగానే భావించలేదు. మీ వరకు నేనేదో ఒక పేరు మాత్రమే, ఒక ట్రోఫీని లోకల్ చేత సభాష్ అనిపించుకోవాలని మీరు నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అందరి దృష్టిలో చాలా గొప్పవారైపోయారు. నిజంగానే మీరు చాలా గొప్పవారు, మహాత్ములు. కానీ మీ ఈ గొప్పతనం కింద ఈ గంగ పూర్తిగా అనగదొక్కబడింది. నేనెంతో గొప్పగా అనుకుంటూ తిరిగే నా ఆత్మగౌరవం ఇప్పుడు తెలిసింది నాకు. మీరు ఆ ఆత్మగౌరవాన్ని ఉపకారం పేరుతో అనగదొక్కేశారు. కేవలం మీ స్వార్థం కోసం బాబు. చూడండి, ఏ గంగనైతే మీరు పెద్ద చదువులు చదివించారో, ఈ సమాజంలో గౌరవం కల్పించాలని ప్రయత్నించారు, ఇప్పుడు ఆ గంగే మిమ్మల్ని తన ప్రేమ హక్కు కావాలని అడుగుతుంది. మీరెందుకు భయపెడుతున్నారు? చెప్పండి, నేనన్న దాంట్లో తప్పేమైనా ఉందా? చెప్పండి బాబు. మాట్లాడరేంటి బాబు, మాట్లాడండి. నేనన్న దాంట్లో తప్పే ఉందో చెప్పండి. గంగా, ఆయనతో ఇలా మాట్లాడడానికి నీకింత ధైర్యం ఎలా వచ్చింది? ఏం చిన్నమ్మగారు, నేను మిమ్మల్ని కన్న తల్లిగా ప్రేమిస్తూ వచ్చాను, అలాగే గౌరవించాను. మీరేం చెప్పినా సరే అది దేవుడి ప్రసాదంలా భావించి మాట్లాడకుండా చేస్తూ వచ్చాను. కానీ నిజమేంటో చెప్పమంటారా? నిజమేంటంటే మీరు నాకెప్పుడు తల్లి కాలేకపోయారు. చాలా బాధపడేదాన్ని నేను. కానీ నేనెప్పుడు అది బయటకు చెప్పలేదు. ఎందుకంటే మీరు అనుకోకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడు తల్లిగానే అనుకున్నాను. నేను బాధపడేది బాబుగారి విషయంలో.
నా అజ్ఞానం విషయంలో కూడా ఆ రోజు మీరు నన్ను గంగలో పడిపోకుండా కాపాడినప్పుడు ఎంతో ప్రేమగా నా వేలు పట్టుకొని మీ ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు నేను అనుకున్నాను, మా నాన్నగారి స్థానంలో దేవుడు నాకు మా నాన్నగారి రూపంలో బాబు గారిని ఇచ్చాడనుకున్నాను, మిమ్మల్ని పంపించాడనుకున్నాను. చాలా తెలివి తక్కువ దాన్ని నేను. మీరు ప్రేమించింది నన్ను కాదు, మీ ఘనతని మీ గొప్పతనాన్ని. వాటి కోసమే మీరు నన్ను పెంచారు. నేను అసలు అనుకోనే లేదు బాబు. ఏ వ్యక్తికైతే నేను నా జీవితంలో తండ్రికిచ్చే గౌరవం ఇచ్చానో ఆ వ్యక్తి ఇంత స్వార్థపరుడని. ఇప్పటికే మీరు నాకెన్నో ఉపకారాలు చేశారు. ఇక ఒకే ఒక్క ఉపకారం చేయండి. చూడండి నా వైపు. బాబు, మీ గంగ వైపు చూడండి. చూసి చెప్పండి నాకు, నువ్వు పిచ్చిదానివే పిల్ల. నువ్వేది నీ తండ్రి ప్రేమ అనుకున్నావో అదేం ప్రేమ గేమ కాదు. జడ్జి గారైన చతుర్వేదుల నిరంజన్ గారి దయా అని. దయా. ఎవరైనా ఆకలితో అలమటిస్తున్న పిల్లని జాలిపడి తీసుకొస్తారో అదే విధంగా నిన్ను కూడా తీసుకొచ్చానని చెప్పండి బాబు. అంతేగా బాబు? ఈ ఇంట్లో 6గురికి భోజనం వండుతున్నప్పుడు ఆ ఇంట్లో ఒకరికి సరిపోయే ఒక రొట్టె ముక్క పడేస్తే దాని కడుపు నిండుతుందనుకున్నారు. అలా చేస్తే మీ కుటుంబానికి పుణ్యం దక్కుతుంది. దయ, భిక్ష, జాలి ఈ మాటలంటేనే ద్వేషిస్తూ వచ్చాను నేను. పస్తులైనా ఉంటాను గాని బిచ్చవడికి తెచ్చిన భోజనం తిననని చెప్పాను. నాకున్న ఆ గర్వాన్ని ముక్కలు చేసేశారు బాబు. ఈ ఇల్లు, ఈ కుటుంబం, ఇదంతా నాకు భిక్షగా ఇచ్చిందేనా? జాలి పడిచ్చిందేనా? జాలి, జాలి, జాలి. హక్కులకి బదులు జాలి. ఎందుకని బాబు? నేనేమైనా నా మీద జాలి పడమని మిమ్మల్ని అడిగానా? మరెందుకు చెప్పండి బాబు, ఎందుకు చెప్పండి? ఇప్పుడు అవన్నీ ఆలోచించి ఏం ప్రయోజనం లేదు. నేను చెప్పాల్సిందేదో చెప్పేశాను గంగా. గంగా, గంగా ఆగు. ప్రదీప్, కాసేపు తనని ఒంటరిగా వదిలేయి. కొంచెం సేపా? కొంచెం సేపు తనని ఒంటరిగా వదిలేయాలా? ఇవాళ మీరు గంగని శాశ్వతంగా ఒంటరిదాని చేశారు. ఈ ఇంటిని తనెప్పుడూ తన సొంతిల్లే అనుకుంది. ఈ బాబుగారంటే తనకి ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరిప్పుడు వమ్ము చేశారు. నేనేమీ తప్పు చేయలేదు. ఏది సరైన పనో అదే చేశాను. రియల్లీ నాన్నగారు? అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చేసిన పనంతా కూడా మీకు సరైంది అనిపిస్తుందా? గంగేమో మీకు తన నాన్నగారి స్థానం ఇచ్చింది. తన మీద కంటే తనకి మీ మీద ఎక్కువ నమ్మకం ఉండేది. ఈ సంగతి మీకే కాదు, ఇక్కడున్న అందరికీ బాగా తెలుసు. గంగ చావనైనా చస్తుంది కానీ దయ అనే బిచ్చం ఎవరి దగ్గర తీసుకోదని ఇక్కడ అందరికీ తెలుసు. కానీ మీరు తనను వంచి ఆ పని చేశారు. ఆత్మీయత పేరుతో ఒక అందమైన పేపర్లో దాన్ని చుట్టించి తనకి దయనే బిచ్చంగా ఇచ్చారు. నాన్నగారు, మీరు గంగకున్న నమ్మకాన్ని నిలువునా పాతేశారు. మీరు తనకి చెప్పకుండానే చెప్పేశారు. గంగ బాల్యం నుంచి ఇవాల్టి వరకు
నా ప్రేమ నీడలో కాకుండా నా జాలి దయ మీద బతుకుతూ వచ్చావని. గంగ ఆత్మవిశ్వాసానికి తనకున్న నమ్మకానికి మీరెంత క్రైమ్ చేశారంటే ఈ జన్మలో మాత్రం తను నయం చేసుకోలేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు సాగర్. గంగ కోరుకుంటున్నది ఎన్నటికీ లభించబోదు. ఎందుకు లభించబోదు? ఎందుకు లభించకూడదో నాకేం అర్థం కావట్లేదు. మీరేమో నూతన భావాలు కలవారు కదా. ప్రోగ్రెసివ్ థింకింగ్. అందరికీ సమానమైన హక్కు ఉండాలని అంటూ ఉంటారుగా. మీకు మీరేమనుకుంటారు? మోడర్న్ మ్యాన్ అనేగా అనుకుంటారు. మరి ఉన్నట్టుండి ఒక వితంతు వివాహాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకని? ఒకప్పుడు జాహ్నవి అనే సురేష్ గంగని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడితే మీరు అప్పుడు ఎంతో సంతోషించారు కదా. చిటికలో క్షణాల మీద మీరు ఒప్పుకున్నారు కదా. సురేష్ని ఎంతగానో మెచ్చుకున్నారు కూడా. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు ఆ సురేష్ స్థానంలోనే మీ సొంత కుమారుడు కనిపించేసరికి మీరు మీ ఆలోచనే మార్చుకున్నారా? అవును నాన్నగారు, ఇతరులకు ఉపదేశం చేయడం ఎంతో తేలికైన పని కదూ. కానీ అలాంటి పెద్ద పెద్ద కబుర్లే సొంత జీవితంలో చెప్పాల్సి వస్తే ఎంతో కష్టంగా అనిపిస్తుంది కదూ. దీన్నే అంటారు డబుల్ స్టాండర్డ్స్ అని. సామాన్యుడి భాషలో చెప్పాలంటే నయవంచన. సాగర్ 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 నన్ను విమర్శించటానికి ముందు నీ అంతరంగంలోకి తొంగి చూసుకో. ఏమిటి నువ్వు చేసింది? నువ్వు ఒకప్పుడు జాహ్నవిని ప్రేమించావు కదూ. ఈ మాట మీ మమ్మీ కూడా చెప్పావు కదూ. నిశ్చితార్థం కూడా జరిపించుకున్నావు. జాహ్నవి ఎలా వెళ్ళిందో లేదో నీకు గంగ మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? నమ్మకం అది ఇది అంటూ మీ నాన్నకే లెక్చర్ ఇస్తున్నావా? మరి నువ్వు జాహ్నవి నమ్మకాన్ని వమ్ము చేయలేదా? నువ్వు తనని మోసం చేయలేదా? తనని ప్రేమించానని చెప్పటం మోసం నయవంచన కాదా? నువ్వు చేసిన ప్రామిస్ని, నువ్వు ఇచ్చిన మాటని నెరవేర్చుకోలేదు. కానీ నేనేమి నీలాంటి వాడిని కాదు. సమయాన్ని బట్టి మాట మార్చడానికి నేను జాహ్నవి పేరెంట్స్కి మాటిచ్చొచ్చాను. అందుకని నీ పెళ్లి జాహ్నవితో జరుగుతుంది. అది కూడా అతి త్వరలో. నాన్నగారు, ఇవాళ నాకు ఒకటి మాత్రం తెలిసిపోయింది. మీకు చట్టాల సంగతి ఏమీ తెలియదని అర్థమైంది. కానీ చాలా పెద్ద వకీలు మీరు ఒకప్పుడు. ఇప్పుడు జడ్జి కూడా అయ్యారు. నాకు గంగకి పెళ్లి జరిగిపోయింది. గంగిప్పుడు నా భార్య. ఇక చట్ట ప్రకారం చూస్తే నేను రెండో పెళ్లి చేసుకోకూడదు. ఆవేశంలో ఎవరి నుదుటనైనా సింధూరం దిద్దితే ఎవరు ఒప్పుకుంటారు దాన్ని పెళ్లిగా? నేను ఒప్పుకుంటాను. ఏదో ప్రామిస్ని, నమ్మకాన్ని ధిక్కరించాలని మీరు నా మీద నింద మోపుతున్నారు కదా. అది నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. జాహ్నవికి నేను వాగ్దానం చేయడానికి ముందే, ఎంతో కాలం ముందే మీరు గంగకు ఒక వాగ్దానం చేశారు. మీకు గుర్తుందా? తన జీవితంలో అన్ని సుఖాలను లభించేలా చేస్తానన్నారు మీరు. ఏమైంది? అది కళ్ళైపోయింది కదా. ఈ తండ్రికి తగిన కొడుకునే నేను.
భలేగా ఉంది. ఇంకొకసారి సలీం రాకుమారుడు తన తండ్రి మీదే యుద్ధం ప్రకటించేశాడు. బజార్ నుంచి ఏమైనా తెప్పించాలంటే ఏమేం కావాలో చెప్పు. చాలా తెలివైన దాని నువ్వు. ఈ గంగ అనాథ కాదు. ఇక తను సకల హక్కులతో పాటు నాతో కలిసి మా ఇంట్లోనే ఉంటుంది. నీకు తెలుసుగా సాగర్, తను బాల వితంతు అని తన మీద జాలిపడి ఆసరా ఇవ్వటానికి ఇంటికి తీసుకురావడం అనేది వేరే విషయం. ఇంటికి కోడలు చేసుకోవడం అనేది వేరొక విషయం. అది నాకెంత మాత్రం ఇష్టం లేదు. అలా కూర్చున్నావెందుకు? సంధ్యాదీపం పెట్టదలుచుకోలేదా? లేదు, దీపం అనేది శుభాన్ని కోరుకునే పెడతారు. కానీ నా జీవితపు పుస్తకంలో శుభం అనేదే లేకుండా పోయింది. ఇప్పుడిక దీపం పెట్టినా అది నాకు కొంచెం కూడా ఉపయోగపడదు. అలా మాట్లాడటం ఏం బాలేదు. జీవితంలో ఎన్నెన్నో మంచివున్నాయి కదా. ఉన్నాయి, కానీ అవన్నీ పేరుకు మాత్రమే. కేవలం అప్పు తెచ్చుకున్న బంధాలే. అయిన వాళ్ళెవ్వరూ లేరు. అదేంటి? అమ్మగారున్నారుగా. స్వార్థపర్రాలావిడ. ఆవిడికి తన స్వార్థం ఒక్కటే చాలు. మరి చిన్నమ్మగారు? ఆవిడ నుంచి తల్లి ప్రేమ కోరుకున్నాను నేను, కానీ అది ఆవిడ వల్ల కాలేదు. నిజం చెప్పాలంటే నేను ఒక అనాథని గంగా. నాకంటూ ఎవ్వరూ లేరు. ఒకప్పుడు ఈ నిజాన్ని ఒప్పుకోకూడదనే పంతం వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది. నేను ఒక వితంతోనని చిన్నప్పుడే నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు? జీవితం మీద ఆశ, కలలు కనాలని కోరిక ఎందుకు నీ మనసులో పెంచుకుంటూ వచ్చావు? వాటి వల్ల ఇవాళ నా బతికిలా అయిపోయింది. ఇప్పుడు నా మనసులో ఎంత బాధగా ఉందో, ఎంత తపనగా ఉందో తెలుసా? అసలు చిన్నప్పుడే నువ్వు ఒక వితంతువులా జీవించడం అలవాటు చేసుకునుంటే ఇవాళ నాకింత బాధ కలిగేది కాదు. ఎందుకలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నాకు బాబుగారు ఉన్నారుగా, అచ్చం నాన్న లాంటి వారు. నాన్నగారా? నేను కూడా అలాగే అనుకున్నాను. నాన్నగారి స్థానంలో దేవుడు బాబుగారిని నాకు ఇచ్చాడనుకున్నాను. కానీ ఆయన కేవలం నిరంజన్ బాబుగారు, బనారస్ లో ఒక పేరు గల జడ్జి. ఆయన ఏదో జాలిపడి ఒక అనాథ వితంతో తన ఇంటికి తీసుకొచ్చారు. ఏదో పెంపుడు జంతువుని తెచ్చుకున్నట్టుగా తెచ్చుకున్నారు. ఒకప్పుడు నువ్వు జిలేబీ ప్రసాద్ అలాగే కదా తెచ్చుకున్నావు. అయితే రెండింటికి ఒక తేడా ఉంది. నువ్వేమో దాంతో ప్రేమతో వ్యవహరిస్తూ వచ్చావు, దాని తల్లిలా చూసుకున్నావు. కానీ బాబుగారు, ఆయన నాకు తండ్రి కాలేకపోయారు. ఈ గంగకి తన ఆత్మాభిమానమే సర్వస్వం అని తెలిసినా కూడా అలా చేశారు. నా ఆత్మ గౌరవాన్ని గాయపరిచారు ఆయన. జాలి చూపించారు నా మీద, జాలి. నాకు అసలు ఆ దయ జాలి అంటేనే ద్వేషం. నువ్వంటున్న తప్పు. బాబుగారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. ఆయనంత పని చేసుండరు. చేశారు. ఆయనది పెద్ద మనసు గనక వాళ్ళ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చారు. అసలు తప్పంతా నాదే. ఆయన ఉపకారాన్ని ప్రేమ అనుకోవడం నా తప్పు. ఆ నిజాన్ని నువ్వెంత తొందరగా గుర్తించగలిగితే అది నీకంత మంచిది గంగా. నువ్వు చెప్తుంది అబద్ధం. మా బాబుగారు ఇలాంటి వారు కాదు. ఆయన ఎప్పుడు ఇలాంటి పని చేయరు. ఆయన ఇప్పుడు చేస్తున్నది తప్పే. స్వయంగా ఆయనే చెప్పారు, ఒక అనాథ వితంతువుకి ఇంట్లో ఆశ్రయం ఇవ్వచ్చు గాని ఆ ఇంటి కోడల్ని చేసుకోవడానికి కుదరదన్నారు. ఆయన దృష్టిలో నేను కేవలం ఒక వితంతువుని, అంతకు మించి ఇంకేం కాదన్నారు. కానీ నా బాబుగారు అలా చేసుండరు. నా నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయరు వారు, ఎన్నటికీ చేయరు.
ఆయన నా నమ్మకాన్ని వమ్ము చేశారు. మరి సాగర్ తను కూడా అలాగే చేస్తాడా? మారిపోతాడా? మోసం చేస్తాడా తను? లేదు, ఉన్నదల్లా సాగర్ ఒక్కడే. తనొక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు. తను నా కారణంగా అందరినీ శత్రువుల్ని చేసుకున్నాడు. చివరికి తన తండ్రిని వ్యతిరేకించాడు. సాగర్ ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు, నా మనసును అర్థం చేసుకున్నాడు. కేవలం సాగరే ఈ గంగని గంగగా మాత్రమే చూసి తన సొంతం చేసుకున్నాడు. అనాథగానో వితంతువుగానో అనుకోలేదు. మరి దేనికి బాధపడుతున్నావు నువ్వు? ఇంకా నాకేం మిగలలేదని ఎందుకలా అన్నావు నువ్వు? ఆ ప్రేమ ఉన్నంత కాలం నీ జీవితంలో సర్వం ఉన్నట్లేగా. జ్ఞాపకం ఉందా నాన్నగారు ఏమనేవారో? సాయంత్రం అవుతున్న కొద్దీ చీకటి ఇంకా ఎక్కువ అవుతుందన్నారు. ఈ చీకటి కూడా అలాంటిదే గంగా. క్షణాల్లో అదే మాయమవుతుంది. నిజంగా